చూద్దాం. శ్రీవాణి శతకము చిన్ని బాల శతక ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గుత్తి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వాణి వరపుత్ర కవిసింహ యంగటంపల్లి నరసింహులుచే రచించబడిన శ్రీవాణి శతకము చిన్ని బాల శతక ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం గుత్తి ఎంఎస్ జూనియర్ కళాశాల నందు మండల విద్యాధికారి రవి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆశావాది ప్రకాశరావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఏర్పాటు చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరమని, ఈ జిల్లాలో ఎంతో మంది కవులున్నారని వారిని గుర్తించడం మన కర్తవ్యమని, అందులో భాగంగా నేడు గుత్తి మండల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, అనంతరం తన పద్యాలతో అందరినీ ముగ్ధప్రియులను చేశారు. మండల విద్యాధికారి రవి నాయక్ మాట్లాడుతూ గుత్తి విద్యాశాఖ ఆధ్వర్యంలో వాణి వరపుత్ర కవిసింహ యంగటంపల్లి నరసింహులుచే రచించబడిన శ్రీవాణి శతకము చిన్ని బాల శతక ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరగడం చాలా అదృష్టకరమని, అందులోనూ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆశావాది ప్రకాశరావు చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషదాయకమని, ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ విద్యాశాఖ ముందుంటుందని తెలిపారు. డాక్టర్ ఆశావాది ప్రకాశరావు ముఖ్య అతిథి నరసింహులు సార్ గారిని ఎగడమల్లి నరసింహులు సార్ గారిని మా పెద్దలు డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారు, అలాగే మరి నూతనంగా మరి శ్రీనివాస గత శ్రీ నారాయణ యాదవ్ గారు మరి వారు వచ్చి మరి మహనీయులు డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారు మన మధ్య ఈ కార్యక్రమానికి రావడం, హాజరు కావడం, మరి తెలుగు తల్లి మరి తొలగించేటువంటి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారికి, ఇటీవలే పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు గ్రహించినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారికి గుత్తి మండల విద్యాశాఖ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. మహాలక్ష్మి గారు పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారికి సార్ అటంసు వైష్ణవులు శంభోయంతు శైవులు సదా ప్రార్థనల్ సదుప సంపూర్ణాయురారోగ్య భాగ్యం సుగాక ఆ పరమేశు. దైవం ఏ పేరుతో పిలిచినా ఒక్కడే. పేరు వేరైనా దైవం నుండి మనకు లభిస్తున్నటువంటి పెంపు ఒక
పాణి చతురానంకవాసీ పీనాధారిణి పాలల రాణి ఆకుసమ్మ రమ్య సుఖగితల్లి. ఈ పూట వాణి శతకం ఆవిష్కరింపబడింది, చిన్ని బాలాది శతకం ఆవిష్కరింపబడింది. ఈ రెండు స్మరణ వచ్చేట్టుగా సరస్వతి సంప్రార్థన చేశాను. ఆ మాత ఆశీస్సులు మీకు పుష్కలంగా లభించాలన్న ఉద్దేశం చేస్తాను. పిల్లలంతా